నాన్నల వరకు ఉన్నటువంటి విధానం మన దగ్గర పాటించలేకపోతున్నాం. ఇంట్లో పెద్దలని గౌరవించడం అనేది సనాతనం నేర్పింది. సంప్రదాయబద్ధంగా ఉండటం సనాతనం నేర్పింది. కుటుంబ వ్యవస్థ సనాతనం నేర్పింది. ఈ వ్యవస్థలను తీసేసి వ్యక్తి కుటుంబాలు వచ్చిన తర్వాతన ఇక్కడ ఏమైపోయింది, స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఆ స్వేచ్ఛలో నుంచి చివరికి తండ్రి చెప్పిన మాట వినాలి, తల్లి చెప్పిన మాట వినాలి అన్నది పక్కకు పోయి నేను సెల్ ఫోన్లో బ్లూ ఫిల్ములు చూస్తాను, లేకపోతే కనుక గంజాయి తాగుతాను, డ్రగ్స్ తాగుతాను, అదేది పబ్బులకు వెళ్తాను, నువ్వెవడివి, నువ్వు తండ్రివి అయితే ఏంటి నీ బాధ్యత అని అడిగేటటువంటి స్టేజీలకి బిడ్డలు వస్తున్నది చూశాక, అరే మనం ఏ ధర్మాన్ని అయితే వదిలేసామో, స్వేచ్ఛ పేరుతో మన బిడ్డలకి ఇచ్చామో అది నాశనం చేస్తుంది మన వ్యవస్థనే అన్నటువంటి ఆందోళన, ఆవేదన పెరిగినటువంటి దశలో సనాతనమే ముఖ్యం అన్నటువంటి ఆలోచన ప్రజల్లో పెరుగుతుండేటప్పటికీ ఇవాళ జ్ఞానోదయం కాంగ్రెస్కు కూడా అయింది. అందుకని సనాతనం పాటించినటువంటి యోగి ఆదిత్యనాథ్ లేకపోతే నరేంద్ర మోడీ నశించాలి, రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు సనాతనాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి విజయం సాధించాలని కోరుకుంటున్నారు. తద్వారా తామే సనాతనవాదులు అని చెప్పుకున్నారు. ఆ మొక్కెళ్ళి మైనార్టీల దగ్గర కూడా చెప్తే బాగుంటుంది. కానీ ఒకటి సార్, ఇందులో ఓకే ఆ 1000 మంది మరణించారా ఇదన్నీ ఓకే, అది ఆరోపణలు అందరికీ తెలుసు, దాన్ని పక్కన పెట్టేస్తే 30 మంది అనేది అఫీషియల్గా వెళ్ళిచ్చిన నెంబరు. భద్రతా వైఫల్యం లేదంటే ప్రభుత్వ వైఫల్యం, యోగి సర్కార్ వైఫల్యం ఎంతవరకు చూడొచ్చు? అంటే కోట్లాది మంది వస్తారని అంచనా ఉంది, లెక్కలు ఉన్నాయి ఎప్పటికప్పుడు, కానీ అక్కడ మాత్రం భద్రతా వైఫల్యం చూడడానికి లేదా? అది ప్రభుత్వం తప్పు కాదా? ఖచ్చితంగా తప్పుని అనాలి. ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట సందర్భం